హలో మా అందరికి నమస్తే. ఏంది కొత్త వాయిస్ అనుకుంటారా? ఛానల్లో మా ఇద్దరు వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటే ఇద్దరు మేనేజ్ చేస్తాం అనమాట. ఊర్లో ఒక పని ఉందని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నా. మా ఊరు వచ్చేసి జోగులాంబ గద్వాల్. ఇంటి నుంచి స్టేషన్కి వచ్చే వరకు అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, లేట్ అయింది. సర్లే అని చెప్పేసి అయితే నెక్స్ట్ ట్రైన్కి అయితే ఎక్కేసిన. ఈ ట్రైన్ లో నించడానికి కూడా ప్లేస్ లేదు. అటు ఇటుగా సీట్ అయితే దొరికింది మామ. పోయి కూర్చుందాం అనే లోపే మా ఊరు అయితే వచ్చేసింది. స్టేషన్ పేరు అయితే గద్వాల్. ట్రైన్ దిగి బయటకు వచ్చి బస్ అయితే ఎక్కేసిన. ఇప్పుడు నేను పోయే ఊరి పేరు అయితే మల్దకల్. నేను మల్దకల్లో దిగేసరికి అయితే 11:45 అయింది టైం. రోడ్డు మీద మనిషి కాదు, ఒక కుక్క కూడా లేదు. మా అమ్మకైతే కాల్ చేసిన వస్తాడేమో అని. ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సర్లే ఇంకేం చేద్దామని చెప్పేసి పాదయాత్ర చేసుకుంటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. పోతా ఉంటే వర్షం పడేటట్టుంది మామ. మెరుపులు అయితే వస్తున్నాయి. ఏ విలేజ్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించే అయితే ఈ ట్యాంక్. మొత్తానికి నడుచుకుంటే ఇంటికైతే వచ్చేసినాము. కనిపిస్తుంది అదే ఇల్లు. ఇంకా రాగానే వాళ్ళ నేమ్ లేపుతాంలే అని చెప్పేసి బయట మంచం ఉంటే మంచమే పడుకున్నా. ఇది గుర్తున్నామమ్మా పల్లపొడి. ఇది చిన్నప్పుడు తిక్కమని ఇస్తే తిక్కే తక్కువ, తినేది ఎక్కువ దీన్ని. ఇంకా తర్వాత మా మామని అత్తనైతే వాళ్ళ చేందేరు అయితే దింపేసిన. ఎందుకంటే నాకు బండి కావాలి కాబట్టి. ఎంతైనా విలేజ్ మామ. విలేజ్ కి సిటీకి చాలా తేడా ఉంటది. ఇక్కడ గాలి గానీ, ఆ వెదర్ గానీ, అసలు విలేజ్ అంటేనే పీస్ఫుల్ గా ఉంటది. ఇంకా వాళ్ళని దింపేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇటు సైడ్ నుంచి సూర్యుడు అయితే బయటకు వస్తుండు. ఇంకా రెడీ అయితే అయిపోయినా మా ఊరికి వెళ్ళడానికి. నేను ఏ ఊరికి వెళ్తానో పార్ట్ 2లో వద్దాం. ఇంకేం చూస్తున్నామా లైక్ కొట్టు.